హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పందన గాంధీ. మన అనసూయ బిజినెస్ సంబంధించిన డీటెయిల్స్ గురించి ఈ 2025 మహిళా దినోత్సవం సందర్భంగా మా అమ్మగారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ బిజినెస్ అనేది మా అమ్మ పేరు మీద ఉంది కాబట్టి అనసూయ, మా అమ్మ పేరు అనసూయ అయితే మేము దాన్ని అనసూయగా కన్వర్ట్ చేసుకుని మేము చేసుకున్నాము. 2022లో మహిళా దినోత్సవం సందర్భంగా మా అమ్మకు అవార్డు ఇవ్వడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ నుంచి. సేమ్ అదేవిధంగా 2025 సంవత్సరంలో కూడా మాకు ఈ సంవత్సరం కూడా ఇది ఇక్కడ మంచిర్యాలలో ఇటువంటి బిజినెస్ ఒకటి నడుస్తుంది అనేది వాళ్ళు బిగ్ టీవీ నుంచి వాళ్ళు తెలుసుకొని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మన మంచిర్యాల డిపార్ట్మెంటు ఈ మహిళా పట్టణ ప్రగతి అనే వాళ్ళు మెప్మా వాళ్ళు చూసి దీన్ని ఇక్కడ వీళ్ళు ఒక బిజినెస్ చేస్తున్నారు, ఇంతమందికి ఉపాధి ఇస్తున్నారు అని చెప్పి తెలుసుకొని వాళ్ళు రేపటి కార్యక్రమానికి వాళ్ళు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి, వీళ్ళకి ఒక సన్మాన కార్యక్రమం లాగా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో కావచ్చు వాళ్ళు వచ్చి మా అమ్మను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అది ఈరోజు మొత్తం అది ఒక అట్మోస్ట్ ఒక 5 అవర్స్ వరకు మొత్తం ఆ ఇంటర్వ్యూ అనేది జరిగింది. ఆ ఇంటర్వ్యూలో మా అమ్మ మాట్లాడుతుంది టోటల్గా బిజినెస్ గురించి చెప్పడం కానీ, వాళ్ళతోని మాట్లాడడం కానీ, మీరు ఏ రకంగా చేస్తున్నారు ఏంటి అని మొత్తం ఈరోజు అంతా షెడ్యూల్ మొత్తం అదే అయింది. అసలు ఏం వర్క్ కూడా అవ్వకుండా అయిపోయింది. బట్ అదొక మంచి ఎక్స్పీరియన్స్ అయింది మాకు ఈ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది అసలు డిఫరెంట్. మాకు ఒక బిజినెస్లో ఇది ఒక అచీవ్మెంట్ లాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన అనసూయ బ్రాండ్ అనేది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఇది ఒక మాకు అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పగలుగుతాం మేము. వాళ్ళు ఇంకా టోటల్గా కెమెరా సెటప్ చేసుకోవడం, ఇంకా కస్టమర్స్ రమ్మని చెప్పారు, మా వర్కర్స్ కూడా అటెండ్ అయ్యారు, మేము ఉన్నాము. ఇంకా మాట్లాడుతుంది, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మా అమ్మ సమాధానాలు చెప్తుంటే మా అమ్మ చెప్తున్న ఆన్సర్స్కి నేనే షాక్ అయ్యాను. తాను ఇంటర్వ్యూ అనేది అసలు ఐడియానే లేదు. వాళ్ళు ఎవరో సోలార్ గురించి యాక్చువల్గా దాని గురించి వస్తామని అనుకున్నారు. బట్ ఇక్కడ విషయం వస్తే డైరెక్ట్గా టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి మీ ఇట్లా బిజినెస్ ఉంది, మీరు ఇట్లా అచీవ్మెంట్ చేశారంట కదా అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ కోసం వచ్చారు. అట్ ది సేమ్ టైం మా అమ్మకు ఈ మహిళా సంఘాల గ్రూపుల నుంచి కూడా ఈ సోలార్ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చి మనకు ఒక 1.5 year బ్యాక్ మాకు సోలార్ కూడా పెట్టారు. సో దాని గురించి తర్వాత మీ బిజినెస్ చేస్తున్నారు కదమ్మా, మీరు ఎంతమందికి ఉపాధి ఇస్తున్నారు, వాళ్ళకి ఎంత ఇస్తున్నారు, మంత్లీ ఇస్తున్నారా, డైలీ ఇస్తున్నారా, స్టిచింగ్ చేయించిన వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు, డైలీ ఇక్కడ మీరు మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి మంత్లీ శాలరీ ఇస్తున్నారు, మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, వాళ్ళకి ఎంత శాలరీ ఇస్తున్నారు, మీకు లాస్ట్ ఫైనల్గా మీరు వర్క్ చేసినందుకు ఎంత వస్తుంది, ఇక్కడ అసలు ఏ రకంగా జరుగుతుంది, మీ దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి, ఇదంతా ఇన్ఫర్మేషన్ వాళ్ళు అడుగుతుంటే మా అమ్మ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అలా మాట్లాడుతుంది అని అనుకోలేదు. నేను అసలు ఎవరు ఏం చెప్పలేదు, సైలెంట్గా కూర్చున్నాం మేము. ఎందుకంటే వాళ్ళు చెప్పారు మీరు ఏం మాట్లాడద్దు అన్నారు. అసలు ఏమన్నా చెప్పడానికైనా టైం ఇవ్వలేదు. వాళ్ళే అడిగిన క్వశ్చన్స్కి మా అమ్మ అసలు ప్రిపరేషన్ అనేది ఏమీ లేకుండా డైరెక్ట్ తనకు తోచిన మాటలు కరెక్ట్గా చెప్పింది. అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అంత అద్భుతంగా మాట్లాడేసింది. మాకైతే డిఫరెంట్ అనిపించింది. అవార్డు గురించి కూడా నాకు వచ్చిన అవార్డు ఇంతకుముందు తీసుకున్నప్పుడు కూడా అవార్డుకు సంబంధించిన వీడియో కూడా వాళ్ళకి మేము చూపించాం. అది యూట్యూబ్లో లింక్ ఉంటే అది కూడా చూపించాం. వాళ్ళు చూసి బాగా మాట్లాడేవన్నమాట. అప్పుడు కూడా మేము లేము, బట్ ఇప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు మంచి అప్రిషియేషన్ ఇచ్చారు. అరే ఇట్లా అవార్డు కూడా వచ్చిందా మీకు అని చెప్పేసి ఆ అవార్డును కూడా మా మదర్కి, ఆ అవార్డును కూడా తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా మీకు చూస్తే అవార్డును పట్టుకొని కూడా కొంచెం మాట్లాడింది. తర్వాత మాకు షాప్లో ఏమేమి ఉంటాయి, ఎట్లా మీరు ఏం ప్రొడక్ట్స్ అమ్ముతారు అన్నప్పుడు కూడా మా అమ్మ చూపించింది. ఇట్లా నైటీస్ ఉంటాయి మా దగ్గర, బ్లౌజ్ పీసెస్ ఉంటాయి. వీడియోలో చూసినట్టయితే మా నాన్నగారు ఉన్నారు, మా వర్కర్ ఉంది. చాలా అద్భుతం మా ఇల్లు ఇదంతా. వాళ్ళు వచ్చి చూస్తున్నారు డే టైంలో. వాళ్ళు వచ్చారు, మంచి టైమింగ్స్లో వచ్చారు, చాలా నీట్గా. వాళ్ళైతే అసలు ఇంటర్వ్యూ అనేది ఈ రకంగా జరుగుతుంది అనే విషయం మాకు తెలియదు. తర్వాత ఏంటంటే సోలార్ గురించి ఫస్ట్ మంచిర్యాల జిల్లాలో మండల సమాఖ్య అని వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫస్ట్ తరపున వచ్చింది మన మంచిర్యాల జిల్లాలో. మాదే ఫస్ట్ సోలార్ యూనిట్. ఇది లోన్ ఇచ్చి వాళ్ళు ఇచ్చారు. దాని తర్వాత నా వైఫ్ ఆన్లైన్ బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది టోటల్గా. అంటే మేము రీసెంట్గా స్టార్ట్ చేసాము అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, ఈ కామర్స్ వెబ్సైట్స్లో కూడా మేము మా అనసూయకి సంబంధించిన ప్రోడక్ట్స్ మేము లిస్టింగ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మాకు ఆర్డర్స్ వస్తున్నాయి అని చెప్పేసి మా అన్న వైఫ్ దగ్గర తీసుకొని, స్పందన దగ్గర తీసుకొని వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు చాలా మంచిగా చేస్తున్నారు, ఫర్దర్గా మీరు ఇటువంటి బిజినెస్ను కూడా చేయడం వల్ల మీకు ప్రొడక్షన్ పెంచుకోవచ్చు. సో ప్రొడక్షన్ పెరగడం అంటే ఆటోమేటిక్గా వర్కర్స్ని మీరు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి దాని తర్వాత ఆన్లైన్ బిజినెస్ గురించి చెప్పాము. ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది అనసూయ స్టోర్ అని చెప్పేసి. సో అటువంటి ఇన్ఫర్మేషన్స్ అంతా ఇది ఎవరికి చెరవండి
అట్లా అన్నమాట. ప్రతి విషయాన్ని మేము ప్రతి ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క టాపిక్ని షేర్ చేయడం జరిగింది. ఇంతకుముందు మీరు చూసినట్టయితే సోలార్లో మా చిన్నక్క సోలార్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. తర్వాత తను వచ్చేసి ఆన్లైన్ బిజినెస్ గురించి చెప్పింది. నెక్స్ట్ నా దగ్గరికి వచ్చేసరికి నన్ను కూడా వీడియో బయట అడిగారు. చూడు నేను టోటల్గా మేము బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేసాము ఏంటి అనేది టోటల్గా నేను ప్రతి విషయం గురించి బిజినెస్ గురించి అట్ ది సేమ్ టైం ప్రతి దాని గురించి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను ఇచ్చాను. ఫర్దర్గా మీరు చూడండి. ఇంతకుముందు అవార్డు ఇచ్చింది రేపటి ఈ ప్రోగ్రామ్ సంబంధించిన లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను.